చేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. వీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం అందించిన కుటుంబం ఏలూరు తంగిళ్ళమూడి వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ కుటుంబంలో సహోదరుడి జన్మదినం సందర్భంగా సహకారం ఇస్తున్నారు. ప్రభు తన దీన సేవకుడిని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలము మీ పాదముల చెంతకు చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నా. మీ కృపలో మా ప్రేక్షకులను వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను. ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా టీవీ ముందు కూర్చొని వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు నామములో వేడుకొనుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు మేడగదిలో ప్రసంగ అనంతరం ఆకాశము వైపు కనులెత్తి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తూ మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఈ మాట అండర్లైన్ చేయండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. సోదరుడా, సోదరి, దేవుడు ప్రతి మానవుని కూడా ఒక ప్రత్యేక ఉద్దేశంతో కలుగజేశాడు. ప్రసంగి గ్రంథం దీనికి సాక్ష్యం చెబుతోంది. చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము గనుక మనము ప్రారంభం నుండి చూచినట్లయితే మొదటి 10 వచనాలలో వ్రాయబడినట్లుగా, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని మనం చూచినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, అలాగే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడని వ్రాసింది. ఆయనను ఏ ఉద్దేశంతో ఏ పని ఇచ్చి అయితే పంపాడో ఆ పని నెరవేర్చే అంతవరకు అతని పక్షంగా, ఆయన పక్షంగా దేవుడు కార్యం చేస్తూనే వచ్చారు. అలాగనే యోసేపు జీవితాన్ని గురించి బైబిల్లో గొప్ప సాక్ష్యం ఉంది. కీర్తనాకారుడు యోసేపుని గురించి రాస్తూ అంటాడు,
దేవుడు ఉద్దేశించినది నెరవేరే వరకు కూడా దేవుడు అతనిని వెంటాడుతూ వచ్చాడు, అతని జీవితంలో నెరవేర్పు ఇస్తూ వచ్చాడు అన్నాడు. అవును, నీ జీవితంలో, నా జీవితంలో, ఈ లోకంలో మనం చేయాల్సిన ప్రత్యేక దైవ కార్యక్రమం విషయంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అది మన జీవితంలో నెరవేర్చి తీరుతాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో అనుదినము ఏం చేయాలి ఆయన నిర్ణయించి ఉన్నాడు. మనలో అనేక పర్యాయాలు అనుకుంటాం మనం వైఫల్యం చెందుతున్నాం, మనం సరిగా పని చేయలేకపోతున్నాం అనే బాధపడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి గాడ్స్ ప్లాన్లో, ఆయన ప్రణాళికలో, ఆయన డిజైనింగ్ విధానంలోనే మనలను ముందస్తుగా ఎరిగిన ఆయన, మన బలహీనతలను ఎరిగినటువంటి ఆయన తన ప్రణాళికను మన పక్షంగా చేసి ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభువు చేయుట కొరకు యేసుక్రీస్తు ప్రభువునకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన పని కనుక ప్రతి వ్యక్తికి భూమి మీద దేవుని నిమిత్తం ఒక ప్రత్యేక పని ఉంది. అది ఎరగాలి. హగ్గ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫ్యాకల్టీగా మరియు సౌత్ ఏషియా డైరెక్టర్గా పనిచేసిన బ్రదర్ సాతులూరి మిత్ర గారు నా పరిచర్యలో అత్యధిక ప్రభావం చూపించిన క్రైస్తవ నాయకుడు. అనేక పర్యాయాలు ఆయన నాతో మాట్లాడుతూ, నేను దేని కొరకు పిలువబడ్డానో, దేని నిమిత్తం దేవుడు నన్ను ఏర్పరిచాడో ఆ పనిని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను, దాని నుంచి నేను డీవియేట్ కాను, అది నేను చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ ఉంటారు ఆయన. ప్రతి క్రైస్తవ నాయకుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా భూమి మీద నీవు చేయాల్సిన పని ఏమిటి, దేవుడు ఏ పనిని నీ నిమిత్తం నిర్ణయించి ఉంచాడు అనేది ఒక్కసారైనా ఆలోచన చేశారా? నేనైతే అనుదినము ప్రభువును ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ దినం నేను చేయాల్సిన పని పరిపూర్ణంగా చేయటానికి నాకు కృపనిమ్మని నేను వేడుతుంటాను. చూడండి, దేవుడు మనకు పనినిచ్చాడు. ఈ దినం అనేక మంది ఇటు అవగాహన లేని వారిగానే జీవిస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి పని బైబిల్ గ్రంథంలో చాలా తేటగా కనిపిస్తుంది. ఒక్కొక్కరిని పిలిచి ఈ పని నువ్వు చేయి, దీనిలో ఈ విధానంలో వెళ్ళు అనే క్లియర్ కట్ ప్లాన్ ఇండివిజువల్గా ఇవ్వబడింది మనకు బైబిల్లో కనపడకపోయినప్పటికీ, బైబిల్లో ఓవరాల్గా గాడ్స్ వర్క్ ఏమిటి అనేది, రిడెంప్షన్ వర్క్ యేసు ప్రభు చేశారు. ఆ రిడెంప్షన్ వర్క్ను అప్లై చేసేటువంటి పని ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేసేటువంటి భాగ్యం మనందరికీ ఇవ్వబడింది. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, దేవుని అద్భుత ప్రణాళిక మన పట్ల ఉంది అంటే మనకి ఎంత సంతోషంగా ఉండాలి. ఒక మంత్రి గారు మనల్ని వాడుకుంటానికి ఇష్టపడ్డాడంటే, ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారి మనల్ని వాడుకోవటానికి ఇష్టపడుతున్నారంటే మనం సంబరపడిపోతాం. పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు పని చెబుతుంటే మరింత సంబరపడాలి. అలా సంబరపడకుండా అనేక మంది వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. దేవుని పనే కదా, మనకు ప్రయోజనం లేదనుకుంటున్నారు. ఈ లోకంలో ఏం చేసినా కలిగే ప్రయోజనం కంటే దేవుని సేవ చేయటం వలన కలిగేటువంటి ప్రయోజనం అత్యధికం. ఎలయనగా అది కేవలం భూమి వరకు మాత్రమే పరిమితం కాదు, అది పరసంబంధమైన ఆశీర్వాదంతో కూడినటువంటిది. కేవలం భూమి మీద ఉండే 70 సంవత్సరాలకు ముడిపడినది కాదు, నిత్యత్వము నాకు సంబంధించినటువంటిది. ప్రభువు తండ్రి తనకిచ్చిన పని అంతా సంపూర్తి చేశాడు. మనము సంపూర్తి చేస్తున్నామా? 90వ సంకీర్తన మోషే భక్తుడు రాశాడు. మోషే భక్తుడు ఆ సంకీర్తనలో అన్నాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు.
మా దినములు లెక్కించుట, మా సంవత్సరాలు లెక్కించుట కాదు. మనం సంవత్సరాలు సులభంగా లెక్కించుకుంటాం, అవును. కానీ ప్రభు అడుగుతుంది అది కాదు, మోషే చెబుతోంది అది కాదు. దినములు లెక్కించుట జ్ఞానం. జ్ఞాన హృదయము మాకు కలుగు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము అని మోషే ప్రార్థన చేశాడు. దినములు లెక్కించుట, ఇట్స్ నథింగ్ బట్ ద వేజింగ్ ఆఫ్ ద వర్క్. దేవుని యొక్క పనిని అనుదినం ఎంత చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఏ యాటిట్యూడ్తో చేస్తున్నాం అనేది అనుదినము పరీక్షించుకోవటం ఉంది చూశారు. అదే జ్ఞానయుక్తమైన హృదయం. ఇటు జ్ఞానము పరిశుద్ధాత్మ చేత మనకు అనుగ్రహించబడటానికి దేవునికి ఇష్టమై ఉంది. సోదరుడా, సోదరి, నీవు దేవుని కొరకు ఏమైనా పని చేయగలుగుతావా? దేవుని పని శ్రేష్టమైనది. అది 12 గోత్రాలలో ప్రథమ సంతానానికి మాదిరిగా తీయబడిన లేవి గోత్రములో గొప్ప యాజకత్వపు భాగ్యం అప్పగించబడింది. దేవుని మందిరములో నిత్యం గడిపేటువంటి అవకాశం యాజకులుగా లేవీయులు పొందుకున్నారు. ఎంత గొప్ప భాగ్యం అది! ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన పని అన్నప్పుడు ఒక సువార్త సేవనే అనుకోవలసిన పని లేదు. నీవు ఒక విశ్వాసిగా నీవున్న చోట నిలిచి క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడితే అనేక మందిని నీవు సంపాదించుకుంటావు. ఒక మాదిరికరమైన భర్తగా నీవు నిలబడితే, ఒక మాదిరికరమైన భార్యగా నీవు కుటుంబంలో నిలబడితే, నీ స్పౌజును, నీ భార్యను లేక నీ భర్తను నీ విశ్వాసపు క్రియల చేత, వాక్యం చెప్పుకుండగానే నీవు విశ్వాసపు క్రియల చేత జీవిస్తుండటం చేత నీవు వారిని రక్షణలోనికి తెచ్చుకోగలుగుతావు, సంపాదించుకుంటావని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. వినిపిస్తున్న వాక్యం కంటే జీవిస్తున్న వాక్యంగా మన జీవితాలను రూపుదిద్దుకోవటం అత్యవసరం. రూపాంతరం అంటే అదే అనుభవం. రూపాంతరం అంటే ఏమిటి? మనసు మారి నూతనమగునట్లు రూపాంతరం చెందండి అంటే లోకముతో నిండిన మనస్సు మార్చుకుని వాక్యమునకు చోటిచ్చి వాక్యాన్ని అంతరంగంలో చేర్చుకుని ఆ వాక్యము చొప్పున మారటం. గ్రహించండి, గొంగళ పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుంది. మునుపున్నది గతిస్తుంది, మునుపున్నవి గతించి మునుపటి ఆకారం పోయి మునుపటి జుగుప్సాకరమైనటువంటి రోమాలు తొలగి అందమైన స్థితికి వస్తుంది. అది రూపాంతరం. ఆ విధంగానే విశ్వాసి లోకాన్ని నుంచి బయటికి వచ్చి క్రీస్తు స్వారూప్యంలోనికి, వాక్య సారూప్యంలోనికి తన జీవితాన్ని మార్చుకోవటం, ఇది అద్భుతమైన ప్రక్రియ. ఇది విశ్వాసులలో జరగాలి. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. యేసు చేసిన క్రియలన్నింటి ద్వారా దేవునికి మహిమ వచ్చింది. అదే ప్రభు అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. క్రైస్తవులు అనుకుంటారు ఈ దినాల్లో దేవుని మహిమపరచడం అంటే హల్లెలూయా చెప్పటం అనుకుంటున్నారు. హల్లెలూయా చెప్పటం తప్పని కాదు నేను అంటోంది. దేవుడు చెప్పిన పని పూర్తి చేయటం నిజమైన హల్లెలూయా, నిజమైన మహిమ, నిజమైన స్తుతి. దేవుడు చెప్పిన పని పూర్తి చేయటం దేవునికి ఘనత తీసుకొచ్చే విషయం. అందరం ఒక చోట చేరి గట్టిగా కేకలేసి దేవా నీకు ఘనతనిచ్చేస్తున్నావు అని కేకలు పెట్టిన దానికంటే నీకు దేవుడిచ్చిన పనిని పూర్తి చేసి ప్రజల ఎదుట సాక్షిగా నిలిచినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క కార్యాలను ప్రజల ఎదుట నీ సాక్ష్య రూపంలో కనపరచగలిగినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అపోస్తలులు చేసిన అనేక సువార్త ప్రకటన క్రియల ద్వారా దేవునికి మహిమ వచ్చింది. పేతురు జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాడు. పౌలు జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాడు.
ఆనాటి అపోస్తల జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందినప్పుడు ఈ రాత్రికాలం నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలని నీవెందుకు ఆశించకూడదు? నువ్వు కోరుకోవాల్సింది అదే. నీవు దేవుని మహిమపరచడం ప్రారంభించినప్పుడు దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ప్రభు అదే క్లెయిమ్ చేస్తున్నాడు, నేను నిన్ను మహిమపరిచాను. నీ యొద్ద ఉన్నప్పుడు నాకే మహిమ ఉన్నదో ఆ మహిమ చేత ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. చదువుకుందాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఇది అర్థమైందా మీకేమైనా? నీ నామమును ప్రత్యక్షపరచితిని. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో మోషే భక్తుడు దేవుణ్ణి అడిగాడు, దేవా నీ పేరేమిటని. ప్రజల యొద్దకు నేను వెళ్ళి దేవుడు నన్ను పంపాడు అంటే ఆ ప్రజలు వెంటనే అడిగేది ఏమిటో తెలుసా? దేవుని పేరేమిటి అని అడుగుతారు. కాబట్టి నీ పేరేమిటి అని అడగగా ఆయన తన పేరు యావే, యెహోవా అని ప్రకటన చేశారు. అనువాడను ఉన్నవాడను అని ప్రకటన చేసినటువంటి ఆ పేరు ఇశ్రాయేలు జనాంగం వినియోగిస్తూ వచ్చారు. అటువంటి పేరు, ఆ నామం ఏమిటి? ఆ నామమును ఇశ్రాయేలీలకు బయలుపరిచాడు మోషే. అదే నామం మీరు వాక్యంలో గమనిస్తూ వచ్చినప్పుడు ఎలోహింగా ప్రత్యక్షమైన ఆ యొక్క నామం, యావేగా ప్రత్యక్షమైనటువంటి ఆ దైవం యొక్క నామం ప్రభువైన యేసుక్రీస్తుగా ప్రత్యక్షం అయినట్లుగా మనం చూస్తున్నాం. సోదరుడా, సోదరి, ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి నామమును ప్రత్యక్షపరిచితిని. వాస్తవంగా ఒక్క మాట చెప్పండి నాకు, ప్రత్యక్షపరచబడింది నామమా వ్యక్తియా? ప్రత్యక్షపరచబడింది నామమా వ్యక్తియా? ఆలోచించి చెప్పండి. వ్యక్తి ప్రత్యక్షపరచబడ్డాడు. ఆ వ్యక్తిని బట్టి ఆయన యేసు అనే పేరును బట్టి కలిగింది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఎలోహిం దేవుడు శరీరమందు, యేసుక్రీస్తు ప్రభు శరీరమందు మానవులకు ప్రత్యక్షమయ్యారు. కనుక దేవుణ్ణి ప్రత్యక్షపరిచింది ఎవరు మానవులకు అని అంటే యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువు అన్నప్పుడు మనం చాలా పర్యాయాలు జీసస్, యేసు, ఈసు మసి ఇట్లా భాషలను బట్టి మారిపోతున్న పేర్లను బట్టి కొందరు అభ్యంతరపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు అనే వ్యక్తిగా ఆయన ప్రత్యక్షమయ్యారు. కనుక ఆయన యొక్క నామము ఏమిటి అన్నప్పుడు ప్రత్యక్షమైన ఆ వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని భాషాపరమైనటువంటి ట్రాన్స్లేషన్ డిఫరెన్సెస్ను నామము అనే అక్షరార్థమైన అర్థానికి అప్లై చేయకూడదు. ప్రత్యక్షపరచబడింది ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు శరీరం, వాక్యము ప్రత్యక్షపరచబడింది. ఈ లోకంలో శరీరధారిగా ప్రత్యక్షపరచబడింది. కాబట్టి ప్రత్యక్షపరచబడినది ఆయన నామముగా చెప్పబడింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఒక వ్యక్తి, ఒక నరుడు. అందుకనే లూకా గారు అపోస్తల కార్యములు రాసినప్పుడు 17వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, ఒక మనుషుని ద్వారా లోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నియమించి ఉన్నాడు అన్నప్పుడు మనుషుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు? అదే నామము ప్రత్యక్షత అంటే. ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నరావతారి ప్రత్యక్షత. ఒక నరుడుగా ఎట్లా ప్రత్యక్షత? శరీరధారితోనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. కనుక ఒక నరుని ద్వారా తీర్పు తీర్చబోయేది దినం అన్నప్పుడు ఎవరా నరుడు? యేసు ప్రభువే. కనుక ప్రత్యక్షమైన నామము అన్నప్పుడు శరీరధారిగా మనకు కనబడినటువంటి యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని యేసుక్రీస్తు అనే పేరు తెలుగులో యేసు, ఇంగ్లీష్లో జీసస్, కాబట్టి మార్పు వచ్చేసిందని అనుకోబాకండి. ప్రత్యక్షమైన నామము యేసుక్రీస్తు అని ఒక వ్యక్తి. తదుపరి మాట,
లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉండిరి. చూడండి, ఎవరినైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షపరిచాడో వారు దేవుని ప్రజలు, దేవుని వారు. 100వ సంకీర్తనలో కీర్తనాకారుడు రాస్తున్నాడు, మేము నీ ప్రజలము, నీవు మేపు గొర్రెలము అని సంతోషించాడు. మేము నీ వారము అని ప్రకటన చేసుకున్నారు. ఇక్కడ ప్రభువారు చెబుతున్నారు, వారు నీ వారు, దే బిలాంగ్స్ టు యూ, నీకు చెందిన వారు ప్రభువా వాళ్ళు. నీవు నాకు అనుగ్రహించిన వారు నాకు చెందిన వారు కాదు, నీకు చెందిన వారే. కనుక వారి యొక్క రక్షణ బాధ్యత వారికి కావలసిన సమస్తము కూడా అనుగ్రహించేవాడవు నీవే అని చెబుతున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితువని ఎరిగిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నేను గతంలో చెప్పాను, మళ్ళా చెబుతున్నాను, విశ్వాసి ప్రత్యేకమైన ప్రేమను దేవుని నుండి పొందుతున్నాడు. విశ్వాసి దేవుని నుండి ప్రత్యేకమైన అటెన్షన్ని పొందుతాడు. ప్రత్యేకమైన వాడు విశ్వాసి దేవుని దృష్టిలో. కనుక ఆ ప్రత్యేకమైనటువంటి గుంపైన సంఘం కొరకు ప్రభు ప్రార్థిస్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక్కడ లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ ఎద్దుకు వస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసుక్రీస్తు అనేటువంటి ఆ నామమునందు, క్రీస్తు నందు వారిని కాపాడుము, భద్రపరచుము. ఎందుకంటే అపవాది దొంగిలించటం కొరకు, నాశనం చేయటం కొరకు ప్రయత్నించేవాడు గనుక నేను నీ యొద్దకు వస్తున్నాను గనుక నీవు వారిని కాపాడు, భద్రపరచు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వాడిని నీ నామమందు నేను కాపాడాను. నీవు వారిని భద్రపరిచితివి గనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో నుండి ఎవడు నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వస్తున్నాను. నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. చూడండి ప్రభు మాటలు. వారిని లోకములో నుండి నేను తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరి కొరకును నేను ప్రార్థన చేయించు ఉన్నాను. ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఇది వివరించాల్సిన అవసరం లేకుండా సులువుగా అర్థమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతున్నాడు కనుక ఆయన తండ్రి చేతికి భూమి మీద ఉన్నట్టు ఆనాటి సంఘాన్ని, ఆనాటి విశ్వాసులను అప్పగిస్తున్నాడు. వారిని లోకములోనికి తండ్రి పేరిట తానే పంపిస్తున్నాడు. కనుక వారి కొరకు మాత్రమే కాదు, వారి వలన వాక్యము విని అంగీకరించిన వారందరి కొరకును వారంతా ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. వారందరూ ఏకమై ఉండవలెనని అనే మాట నేటి సంఘాల్లో నెరవేరటం లేదని చాలామంది బాధపడుతున్నారు. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి నేటి సంఘంలో అని ఎంత బాధపడినా ప్రభువు చెప్పినది వారంతా ఏకమై ఉండాలంటే ఒక్కచోట చేరనేది కాదండి. ప్రపంచవ్యాప్తంగా
క్రైస్తవ్యం అంతా ఒక్క శరీరమే. క్రైస్తవ కులం కాదు. క్రైస్తవులంతా ఒక్క కుటుంబం, ఒక్క శరీరం. వారిలో ఏ భేదం లేదు. ఐక్యతలో అన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ డినామినేషన్, డిఫరెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ చర్చ్ ఎన్నైనా వచ్చినా కూడా ఒకే వ్యక్తిగా క్రైస్తవులు ఉన్నారు అనేటువంటి సత్యం ఎన్నడూ మరవకూడదు. ఆ హార్మనీ క్రైస్తవ్యంలో ఎప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఎన్నడూ తొలగిపోదని పరిశుద్ధాత్ముడు వాక్యమందు తెలియజేస్తున్నాడు. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో మిగిలిన వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారమిస్తున్న కుటుంబం తంగళిమూడి వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారమిస్తున్నారు. ఈ కుటుంబంలో వారి సహోదరుని యొక్క జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీ వాక్య ధ్యానము మా కొరకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రైస్తవ సంఘాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు అంటుకట్టబడ్డాయని, ఏ విధమైన భేదం లేకుండా పరిశుద్ధాత్మని చేత ఏకమై ఉన్నాయని, ప్రభు అంతరంగ సంబంధమైనటువంటి ఏకాత్మను వారంతా కలిగి ఉన్నారని మీ వాక్యం సెలవిస్తోంది. ఐక్యపరచగలిగిన శక్తి కలిగిన మీరు కార్యం చేస్తున్నారు. దానిని గ్రహించడానికి సంఘం అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. అవగాహన రాహిత్యం వలన కనిపిస్తున్నటువంటి విభేదాలు, వ్యత్యాసాలు ప్రభు మా క్రైస్తవ సమాజం ఎక్కడ వీక్ కాకుండా సహాయం చేయండి. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దేని సేవకుని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రభు ఈ నూతన దయా కిరీటం మీ కుమారునికి ఇచ్చారు, బిడ్డను ఆశీర్వదించండి. ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందండి. మా ప్రభు అయిన యేసయ్య పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.